తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? తులారాశి వారి విషయాలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వాళ్ళకి మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు, గుర్తింపు గౌరవం ఏర్పడుతుంది, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, జీవిత భాగస్వామితో కలిపి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో తీసుకునే నిర్ణయాలు కొంత మీకు ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో నూతన మార్పులకి, నూతన అభివృద్ధికి తీసుకునే నిర్ణయాల్లో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. నిర్ణయాలు మంచివైనా సమయానికి మీకు అనుకూలతలు అనేవి కొంతవరకు తగ్గడం వల్ల ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం తక్కువగా ఉండే రీత్యా వీలైనంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో కొన్ని చక్కటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ప్రత్యర్థుల మీద విజయ సాధన కొరకు ప్రయత్నాలు చేస్తారు, న్యాయపరమైన విషయాల కొరకు ఆలోచనలు చేస్తారు, శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు, ఆర్థిక విషయాల్లో అనుకూలతల వరకు తీవ్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ, ఆలోచనలలో ఎమోషన్స్ని అధిగమించడం, ఆరోగ్యం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేయాలి. సంబంధం లేని వ్యక్తులు ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేసినా మీ యొక్క సమయస్ఫూర్తితో దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, ఆత్మీయులైన మిత్రులతో కావచ్చు, ఘర్షణలకు అవకాశం లేకుండా చర్చలలో కావచ్చు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కావచ్చు, ముఖ్య అంశాలలో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే కొన్ని కొత్త మార్పుల విషయంలో కావచ్చు, తీసుకునే నిర్ణయాలలో వారితో చర్చలు జరిపేటప్పుడు వీలైనంతవరకు సమన్వయం పాటిస్తూ ముందుకు పెడితే మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి అవకాశం కనబడుతుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, లేకపోతే వ్యాపార వ్యవహారాల కొరకు కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సంతాన ఆరోగ్యం, వారి అభివృద్ధి, అదేవిధంగా వ్యాపారంలో నూతన పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ముఖ్యంగా ఆత్మీయులైన వ్యక్తులతో స్నేహ సంబంధాల్లో కావచ్చు, చర్చలలో కావచ్చు, వీలైనంతవరకు అభిప్రాయ భేదాలు రాకుండా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఒకటి కనబడుతుంది. మాటల వల్ల, ఎమోషన్స్ వల్ల ఘర్షణలకు అవకాశం లేకుండా మాట్లాడేటప్పుడు శ్రద్ధగా విని తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఘర్షణలను అధిగమించాలి, ఆత్మీయులతో విభేదాలకి తావివ్వకుండా వీళ్ళంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు కానీ, ఆ ఉద్వేగపూరితమైన ఆలోచనలలో కానీ, సంతాన వర్గంతో ఆలోచనల సమన్వయంలో కానీ, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఆలోచనలు, వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలు, ఏ విషయమైనా సరే వీలైనంతవరకు దీర్ఘకాలిక పెట్టుబడులు, దూర ప్రయాణాలలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి.